బైబిల్లో కీర్తనలు 25వ అధ్యాయం 4-5 వచనాల్లో భక్తుడు ప్రార్థిస్తూ రాస్తున్నాడు, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము అని చెప్పి. ఈరోజు మీ ప్రార్థన ఇలాగే ఉందా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మనలో చాలామందికి దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి అని ఒక సందేహం ఉంటుంది. అవును, చాలామందికి దేవుడు మాట్లాడతాడు అంటే అది ఎలా అనే సందేహం ఉంటుంది. అయితే మొదటగా దేవుని మాట మనం వినాలి అంటే ఆయనతో సహవాసం చేయాలి. అది కేవలం ప్రార్థన, వాక్య ధ్యానంతో మాత్రమే సాధ్యం. ఎందుకంటే ప్రభువు చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి అని చెప్పి. అవును, ప్రభువుతో సహవాసం చేసేవారికి దేవుడి మాటలు స్పష్టంగా తెలుస్తాయి. ఒకవేళ అవి చిన్న పిల్లవాడి నోటి నుండి వచ్చినా అవి నా దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని తెలుస్తుంది. చదివే వాక్యం నేరుగా చెప్తుంది, ఇది నీ కోసమే అని. మదిలో అప్పటి వరకు లేని తలంపు అప్పుడే వస్తుంది, ఏదో ఆకాశం నుండి ఊడిపడినట్లు. నమ్మండి, అదే దేవుని స్వరం. బహుశా ఆయన మాట ఈ శరీరంలో చెవులకు వినబడకపోవచ్చు, కానీ ఆత్మీయ చెవులకు అది స్పష్టమే. అందుకే 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనంలో భక్తుడు సెలవిస్తున్నాడు, ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిల్చున్నది గనుక ఎవరినూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యం కానీ అబద్ధం కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించున్న ప్రకారంగాను, ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిల్చున్నారు అని అంటాడు. కాబట్టి దేవుని స్వరం వినాలనే ఆశ ఉందా? అయితే ఆయనతో సహవాసం చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఆయన చిత్తం మీకు అవగతం అవుతుంది, మీ జీవితం ధన్యమవుతుంది. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.